బాటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్. అందరికీ ఒక కళ ఉంటుంది, కానీ నా కళ పెద్ద డైరెక్టర్ అవ్వాలని. దానికి ముందుగా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి నా టాలెంట్ ఏందో నేను నేర్పించుకోను. దానికోసం ఒక స్క్రిప్ట్ కూడా రాశాను. సినిమా మీద ఉన్న పిచ్చి ప్యాషన్తో ఉన్న జాబ్ ఆఫర్ కూడా వదులుకున్నాను. ఈ విషయం ఇంట్లో తెలిసి ఎగిరిస్తే అంటారు నన్ను. అయినా మీకు నా పేరు చెప్పలేదు కదా. నా పేరు హర్ష. అమ్మా, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది. హర్ష, డైరెక్షనా? మంచి జాబ్ ఆఫర్ పెట్టుకొని సినిమా ఫిల్మ్ అంటావు ఏంటి? సినిమా తీయడం అంత ఈజీ కాదు. అందరూ నీలాంటి వాళ్ళని చూసి నవ్వుతారు హర్ష. పర్లేదు, నవ్వని. నా డ్రీమ్ ఏంటో నేనే అచీవ్ చేసుకుంటా. అది కాదురా హర్ష, ఒకసారి నేను చెప్పేది విను. ఇదండి పరిస్థితి. ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు. అయినా నా స్క్రిప్ట్ మీద నమ్మకంతో మా ఫ్రెండ్ భాషకు ఫోన్ చేశా. రేయ్, అర్జెంటుగా కలవాలి. ఏంట్రా అది? వీడే నా బెస్ట్ ఫ్రెండ్ భాష. వీడు నేను ఫ్రెండ్స్ ఎలా ఏమని అడగండి, మర్చిపోయాను. గుర్తొచ్చినప్పుడు చెప్తా. అది పక్కన పెట్టు. నువ్వు మన కాలేజ్లో షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసావు కదా. అవునరా, లీడింగ్లో కట్ చేసిరు కదా. అయితే నువ్వే కరెక్ట్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటాను భాష. ప్లీజ్ రా, దానికి ఎవరు సపోర్టింగ్ లేరు. నువ్వు వేస్తేనే బాగుంటుంది. ప్లీజ్ కాదనుకో. సరే, మరి కెమెరా ఎట్లా? నా ఫోన్ ఉందిగా, నా ఫోన్తో తీసేద్దాం. దానిలో అంత క్లారిటీ ఉండదు కదా. క్లారిటీ ఇవన్నీ మనకు అవసరం లేదురా. అయినా ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ తీసేటోడు పెద్ద పెద్ద కెమెరాలతో చేస్తాడా? ఏం కాదు, నా ఫోన్తో తీసేద్దాం. సరే, మరి లొకేషన్? మా అన్న కెఫే ఉంది, రైస్ షాప్ ఉంది కదరా. నేను మా అన్నని అడుగుతా, అందులో షూట్ చేద్దాం. ఓకేరా. ఈ షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ ఏం పడట్లేదు, కానీ అయినా 3 ఫ్రెండ్స్తో నేను ఇది షూట్ చేయగలుగుతానా? అసలు ఏమర్థం కాదు. ఛే, భాష చెప్పురా. ఇక్కడనే గుడికాడు ఉన్నా, వస్తున్నా, ఒక్క నిమిషం. రే హర్ష, అరే చూడరా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. యాక్టర్స్ వాళ్ళు ఎట్లా తీస్తావురా? ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది కదరా, తీసేద్దాం. ఆ డానియల్ గారికి ఫోన్ చేసి ఆ యాక్టర్ ఎక్కడ వరకు వచ్చాడో అనుకోమను. ఓకేరా. రే డానియల్, ఏమైందిరా? నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లే భాష. వీళ్ళేంటో ఆలోచిస్తున్నా. రే, ఏమైందిరా? ఏమైంది? హలో, ఈయన పేరు డానియల్. సూర్యునికి రౌడీ లెక్కున్నా చాలా మంచోడు. వీడికి కెమెరా హ్యాండిలింగ్ కూడా రాదు, కానీ నేను కెమెరామ్యాన్గా చేపిస్తున్నా, ఎందుకంటే వీని మీద నమ్మకం. ఎక్కడ్రా? అరే నేను రాలేనురా, లైట్ తీసుకో. ఎందుకురా, సడన్గా ఏమైంది? అరే మీరు దాంట్లో స్టోరీ ఉండదు, ఫోన్ తోటి తీస్తున్నారు. అదే షార్ట్ ఫిలిం ఆరాదా మీ మొగాలకి నేనెందుకు రా చేయడం? దానికి లైట్ తీసుకో, నా వల్ల కాదు. సారీ. అంటే హలో,
అవ్వట్లేదురా భాష. రేయ్ చూసుకోవాలి కదరా. సారీరా. షూటింగ్ లేదేం లేదు, వెళ్ళిపోండ్రా. అమ్మ ఏదో మెసేజ్ పంపించినట్టుంది. ఇన్నాళ్ళని ఇలా ఉంటావు? జాబ్ ఆఫర్ ఇంకా మన చేతుల్లోనే ఉంది. నువ్వు చేస్తుంది ఒక స్టూపిడ్ డ్రీమ్ రా. ఇప్పుడైనా రియాలిటీలోకి రా. నాకేమైనా ప్రాబ్లం ఉన్నా మా అన్న నరేష్ అన్న దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడు కాబట్టి. కానీ ఈసారి సొల్యూషన్తో పాటు ఇంకోటి కూడా చెప్పాడు. షార్ట్ ఫిలిం సంగతి ఏమైందిరా హర్ష? షూటింగ్ లేదేం లేదు, వెళ్ళిపోండ్రా. మరి ఎట్లారా ఇప్పుడు? అదే అన్న నేను ఆలోచిస్తున్నా. అందరిని అడిగాను, ఎవరు ఒప్పుకుంటలేరు. ఏం చేస్తాం? వాళ్ళు వీళ్ళు ఎందుకు, నువ్వే చేయొచ్చు కదా. నేనా యాక్టింగా? పోనా జోకులు ఎత్తావు. అదేందబ్బా అట్లా అంటావు? వాళ్ళు వీళ్ళు దొరకనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? వేరే ఆప్షన్ లేదు కదరా. నాకు నమ్మకం ఉంది, నువ్వు చేయగలుగుతావు. నువ్వు చేయరా హర్ష. హర్ష చెప్పురా. రే ఎక్కడున్నా? ఇక్కడే బయట ఉన్నా. అజ్జని కలవాలి, కేఫే కాడికి రా. సరే. ఏంట్రా హర్ష కాల్ చేసావు? నేను మన షార్ట్ ఫిల్మ్లో ఒక డెసిజన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏంట్రా అది? నా షార్ట్ ఫిల్మ్కి నేనే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. వర్కౌట్ అవుతుందారా? వర్కౌట్ అవుతుందిరా. ఎంతమంది లేరు, డైరెక్టర్ కమ్ హీరో, హీరో కమ్ డైరెక్టర్. అయినా మనకు వేరే ఆప్షన్ దొరికినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? ఏం కాదు, వర్కౌట్ చేద్దాం. ఏ పని సెట్గా వేరే చూసుకుందాం. రే చెప్తే అర్థం కావట్లే. నేను ఎంతమందిని అడిగాను తెలుసా? వాళ్ళందరూ ఏమంటున్నా తెలుసా? నేను ఒక స్టోరీ లేదు, ఒక విజన్ లేదు, ఒక రైటింగ్ లేదని మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకేమైనా తెచ్చుకుందాం అనుకుంటున్నాను. నీకు అర్థం కావట్లే? సారీరా, మనం మాత్రం ఏం చేస్తాం? మనమే తీద్దాం, వేరే ఆప్షన్ లేదు కదా. ఇంతకీ షూటింగ్ ఎప్పటి నుంచి? ఫోన్ రెడీ అయింది, స్టార్ట్ చేద్దామా? ఏంటి ఇప్పుడా? టైం ఎక్కువ లేదురా భాష, స్టార్ట్ చేద్దామా? ఓకే కదా? ఓకే కదా? ఓకే, టేక్లోకి వెళ్ళిపోదాం. రెడీ? ఆల్ ద బెస్ట్ రా హర్ష, మంచిగా చేయి. థ్యాంక్స్ రా, నువ్వు కూడా బాగా చేయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఓకే రా. 3, 2, 1 యాక్షన్. కట్.
బాగా వచ్చిందిరా. ఎడిటింగ్ ఒకటి మేనేజ్ చేసుకుంటే చాలు. యాక్టింగ్కి అనుకున్నా, ఎడిటింగ్కి కూడా ఎవరు దొరకట్లేదు. అయినా ఎడిటింగ్ కూడా నేనే తీసుకున్నాను, ఫిక్స్ అయినా. బా, ఈ చెత్త ఒకటి ఈరోజు క్లీన్ చేసి చేయాలి. ఈ కరెంట్ ఒకటి టైంకి పోతుంది, ఇప్పటిదాకుండే. గాలికి వచ్చి ఉంటుందిలే, అయినా ఈ టైంలో కూడా వస్తాడు. కరెంటు కూడా వచ్చిందా? నా ఫోన్ ఏది? ఎక్కడ పెట్టారు? ఇక్కడనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ పెట్టాను? టీవీ మీద పెట్టాను. ఎవరు తీసుకుని ఉంటారు? లైఫ్ అంతా బాగున్నప్పుడు సీన్ ఒక్కసారిగా రివర్స్ అవుతాడు చూడండి, దాన్నే దరిద్రం అంటారు. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయడం, దాన్ని ఫేస్ చేయడం తప్ప. రేయ్, దొరికిందా ఫోన్? లేదురా, దొరకలేదు. రూమ్ మొత్తం ఎతికినా, ఎక్కడ కనిపించట్లేదు. ఏడం వస్తుంది. సరేలే, ఏముంది, ఇక నేను పోతా. రే బాషా, ఏంది అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెట్లా మాట్లాడాలి? వెటకారంగా మాట్లాడుతున్నావు. నీకు అప్పుడే చెప్పిన మంచి కెమెరాతో చేద్దామని. క్వాలిటీ వచ్చి చూస్తాలే ఉన్నా. ఇప్పుడు చూసినావుగా ఏమైందో. అయినా తప్పనితో నా మీద నెడతాయింది. ఫోన్ అనుకోకుండా పోయింది. నేను అని కలగన్నానా ఫోన్ పోతుంది అని? ఏం కాదు, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కొని తీద్దాం. మళ్ళా తీద్దాం రా. అరే నీతో లాజరా, వెళ్ళిపోరాను. ఇంకోసారి అలా మాట్లాడదు, మామూలు ఉండదురా భాష. ఏం బిక్తోరా? వీడు కూడా రివర్స్ అయ్యేసరికి నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. నేను అన్నట్లు తప్పేముందిరా, పెన్ పేపర్ ఉంటే సరిపోదు, తీసి సత్తా ఉండాలి. వీడు షార్ట్ ఫిల్మ్ తీస్తారంట, మనం చూస్తామంట. అరే హర్ష, 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 జనరల్గా బాయ్స్కి ఏడుపు రాదు, కానీ వస్తే మాత్రం ఆపరు. ఆ సిచ్యువేషన్లో ఎవరు లేనప్పుడో, లేదా బాత్రూంలోపో, లేదా అందరు పడుకున్నప్పుడు బ్లాంకెట్ లోపల అందరు బాయ్స్ ఏడుస్తూనే ఉంటారు, కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు.
అయినా మీకు బాయ్స్ సంగతి గురించి తెలిసిందే కదండి, నైట్ గొడవ పడతారు, పొద్దున మళ్ళీ రే చేస్తారు. హర్ష, అది ఫ్రెండ్షిప్ అంటే. సారీ రా, ఆ రోజు కోపంలో కొట్టినా. ఇట్స్ ఓకేరా. అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావు, గొడవ ఆపనికే చూసినావు, ఏం కాదు, లైట్ తీసుకో. మై షార్ట్ ఫిల్మ్ సంగతి ఎట్లా? అదే ఆలోచిస్తున్నా, ఏం అర్థం కావట్లేదు. ఆపేస్తావా మరి? ఆపేయాలా? ఎందుకు ఆపేయాలరా? అది నా షార్ట్ ఫిల్మ్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను, అస్సలు గివ్ అప్ ఇవ్వను. ఇంకొన్ని మంత్స్ టైం తీసుకొని మంచి స్క్రిప్ట్తో వస్తాను. ఈసారి కొత్త ఫోన్ కొనుక్కొని తీద్దాం. సరేరా. ఆల్ ద బెస్ట్ రా హర్ష, మంచిగా చేయి. మంచిగా చేస్తారా? 3, 2, 1 యాక్షన్. మనం చేసిన షార్ట్ ఫిలింని ఫ్రెండ్స్ అందరితో చూడడం అదో వేరే వైపు. ప్రతి ఒక్క డైరెక్టర్కి అలా వేయాలని ఉంటుంది. నాకు అలాంటి రోజు ఒకటి వచ్చింది. ఫైనల్లీ నా షార్ట్ ఫిలిం యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఏంటి వ్యూస్ ఇంతేనా? ఏం అర్థం కావట్లేదు. రే హర్ష, ఏంట్రా వ్యూసే వస్తలేవు, ఎవరు చూస్తలేరు? వెయిట్ చేద్దాం రా, పెట్టంగానే ఎవరు చూడరు కదా, వెయిట్ చేద్దాం. ఓకే. ఈసారి అంటే ఇప్పుడు చేస్తున్నాడు. హలో, గుర్తుపెట్టావా నన్ను? అయ్యో మిమ్మల్ని ఎందుకు మర్చిపోతా సార్, నా ఫేవరెట్ సార్ మీరు. నీ షార్ట్ ఫిల్మ్ చూసాను రా, చాలా బాగుంది, బాగా చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఎందుకు నీకు వ్యూస్ రావట్లేదు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఏదైనా బిగ్ సపోర్ట్ ఉంటే ఏమైనా చెయ్యొచ్చేమో. అయితే ఒక పని చెయ్యి, రేపు మన కాలేజీకి రా, ఇప్పుడున్న ప్రెసెంట్ బ్యాచ్ మీ షార్ట్ ఫిల్మ్ చూపిద్దాం, రీచ్ బాగా వస్తుంది. రారా, నేను చూసుకుంటా. ఓకే సార్. నచ్చుద్దో లేదో రే వాళ్ళు చూస్తారు లేరా? ఏమోరా, నా భయం నాకుంది. అయినా సార్ పక్క క్లాస్లో వెయిట్ చేయమన్నాడు కదా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏ రారా బై. ఆగ్రా భాష. రే సార్ చాలా బాగా చేసావురా, థ్యాంక్ యూ అందరికీ సార్. నచ్చింది. థ్యాంక్ యూ సార్. అసలు మన కాలేజ్లో నా షార్ట్ ఫిల్మ్ చూస్తారని ఎవరు అనుకోలేదు, కానీ మీరు పిలిచి మరీ చూపించారు. చాలా థ్యాంక్ యూ సార్. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నట్టు, అతనికి ఒక వెల్ నోన్ డైరెక్టర్ ఫ్రెండ్. నీ షార్ట్ ఫిలిం నా ఫ్రెండ్ చూశాడు. నువ్వు ఎందుకని అతని దగ్గర వర్క్ చేయకూడదు? నువ్వు ఇంకా గట్టుగా తీయచ్చు కదా. నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, పిలిచి మరీ ఆపర్చునిటీ ఇస్తున్నారు. స్టూడెంట్స్ బాగుపడ్డాం, టీచర్కి హ్యాపీ అయ్యే కదరా. నేను వెళ్ళాలి సార్, చాలా పని ఉంది. ఎలాగో ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోయింది కాబట్టి మీకు మంచి స్టోరీ చెప్తా. ఒక ఊరిలో ఒక కొండ దగ్గర కొన్ని చీమలు ఉండేవి. అందులో ఒక చీమ ఆ కొండ ఎక్కాలని ప్రయత్నాలు చేసేది. మిగతా చీమల హెల్ప్తో కొండ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్తే రీచ్ అవుతామని సలహాలు అడుగుతూ ఉండేది. మొదటి అటెంప్ట్లో కొంచెం దూరం వెళ్ళి ఆ చీమ ఆ కొండ మీద నుంచి కింద పడిపోయింది. రెండో అటెంప్ట్లో సగం దూరం వెళ్ళి మళ్ళీ ఆ చీమ కొండ మీద నుంచి కింద పడిపోయింది. మూడో అటెంప్ట్లో ఇంకొంచెం దూరం ఉన్నాక మళ్ళీ ఆ కొండ మీద నుంచి కింద పడిపోయింది. అలా అని అది ట్రై చేయడం ఆపలేదు, నేను చేయగలను అని నమ్మింది. ఎవరు ఎన్ని మాటలన్నా అది పట్టించుకోలేదు. అలా ట్రై చేస్తూ లాస్ట్కి ఆ చీమ ఆ కొండెక్కింది. మిగతా చీమలు దీన్ని చూసి ఆనందం కూడా పడ్డాయి. తోటి చీమలు కదా, స్నేహం అలాంటిది లేని.
ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకని అంటారా? చెప్తాను ఉండండి. మీ లైఫ్లో కూడా మీకు ఏదో ఒక డ్రీమ్ అచీవ్ చేయాలని ఉంటుంది. దానికి మీరు 0.1 హోప్ ఉన్నా మీరు దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఇదిగో ఈ షార్ట్ ఫిల్మ్లో హర్ష లెక్క. అలా అని హర్ష ఓవర్ నైట్లో ఏం ఫేమస్ కాలేదు. జస్ట్ తన డ్రీమ్కి డోర్ ఓపెన్ అయిందంటే. ఇప్పుడున్న జనరేషన్లో ఆ అమ్మాయిని గొగ్దాం ఈ అమ్మాయిని గొగ్దాం అని చాలామంది ఉన్నారు. డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం కాకుండా మీ డ్రీమ్స్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. సారీ అమ్మా, నీ మాట వినకుండా తీసినందుకు. పర్లేదురా, నీ టాలెంట్ ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, అది చాలు. థ్యాంక్స్ అమ్మా నన్ను అర్థం చేసుకున్నందుకు. హర్ష, అప్పట్లో నీ ఫోన్ పోయింది అన్నావుగా, ఏమైంది? గాలికి వచ్చి ఉంటుంది. ఓటని పాట ఉంది నటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. పిక్చర్ ఉంది పిక్చర్